ఆంధ్రప్రదేశ్ జనం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టారు. సంక్షేమానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వైసీపీ ప్రభుత్వాన్ని 11 సీట్లకే పరిమితం చేశారు. నవ్యాంధ్రకు మరోసారి సీఎం కాబోతున్న చంద్రబాబు నాయుడుపై జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయినప్పుడు కొన్ని రకాల సమస్యలను ఏపీ ఫేస్ చేయాల్సి వస్తే ఇప్పుడు అంతకంటే ఘోరమైన పరిస్థితి ఏపీలో ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? అసలు ఏపీ ముందున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు మంత్రి పదవులపై మొదటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. టీడీపీలో చాలా మంది సీనియర్లు గెలిచారు. వాళ్ళని సంతృప్తి పరుస్తూనే మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి న్యాయం చేయాలి. అలాగే మిత్రపక్షాల కోసం తమ పదవులు త్యాగం చేసిన సీనియర్లను బుజ్జగించాలి. వాళ్లకు సముచిత ప్రాధాన్యత కల్పించాలి. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు భాగస్వామిగా ఉంటాయి. ఈ మూడింటిని సమన్వయం చేసుకోవడం చంద్రబాబుకి కత్తి మీద సాముగా మారనుంది. ఎవరికి వారే అన్న రీతిలో కాకుండా 3 పార్టీల నేతలు ఒకే లక్ష్యంతో పనిచేయాలి. వీళ్లని సమన్వయం చేయడంలో చంద్రబాబు, పవన్ ఎలా వ్యవహరిస్తారన్నది పెద్ద సవాల్గా మారనుంది. కూటమి ప్రభుత్వం ముందున్న 3వ సవాల్, రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏపీని అప్పులు వెంటాడుతున్నాయి. అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేసింది జగన్ ప్రభుత్వం. చంద్రబాబు కూడా సూపర్ 6 పేరుతో భారీగా హామీలిచ్చారు. కొత్త ప్రభుత్వం వీటికి నిధులను కేటాయిస్తూనే అభివృద్ధిపైన దృష్టి పెట్టాలి. అందుకోసం చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు ఎలా తెస్తారు, బయట నుంచి అప్పులు ఎలా పుట్టిస్తారు అన్నది ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల్లో ప్రతి హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. అమరావతి రాజధానిగా చేయడం 4వ సవాల్. ఏపీలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించింది. కానీ 5 ఏళ్లలో క్యాపిటల్ని నిర్మించుకోలేని దుస్థితి. చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక నిర్మాణాలతోనే కాలం వెళ్లదీస్తే 3 రాజధానుల పేరుతో జగన్ మరింత గందరగోళం సృష్టించారు. మొన్నటిదాకా ఉన్న హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హోదా కూడా పోయింది. రాబోయే 5 ఏళ్లలో అమరావతిని మళ్లీ రాజధానిగా నిలబెట్టాల్సిన బాధ్యత బాబుపై ఉంది. అలాగే 5 ఏళ్లుగా నష్టపోయిన అమరావతి రైతులను కూడా ఆదుకోవాలి. ఏపీలో మొన్నటిదాకా జరిగిన రాజకీయాలతో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు రాలేదు. ఉన్నవాళ్లు కూడా పొరుగును ఉన్న తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తన విజన్తో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకురావాలి. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది యువత వలసపోయే పరిస్థితి ఉంది. ఇన్వెస్టర్లకు నమ్మకం కల్పిస్తూనే యువతకు భారీగా ఉద్యోగాలను కల్పించడం కూటమి ప్రభుత్వంపై ఉన్న పెద్ద బాధ్యత. ఇక 6వ సవాల్ చూస్తే కేంద్రంతో సఖ్యత. ఏపీ ప్రభుత్వం నడవాలంటే నిధులు తప్పనిసరి. అందుకోసం ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే అంతకు మించిన ప్రయోజనాలను బాబు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాలి. ఎన్డీఏ మిత్రపక్షాల్లో టీడీపీ మద్దతు చాలా కీలకం. అందుకే ఆ పరిపతిని ఏపీ అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయించడం లాంటి పనులకు కేంద్రం సహకారం చాలా అవసరం. అందుకు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది చూడాలి. ఏపీలో కూటమి ప్రభుత్వం ముందున్న 7వ సవాల్ ఏంటంటే జగన్ హయాంలో భ్రష్టు పట్టించిన వ్యవస్థలను గాడిలో పెట్టాలి. అన్ని శాఖల్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి. జగన్ ప్రభుత్వ హయాంలో మంత్రులపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణ జరిపించాలి. ప్రజాధనం దుర్వినియోగం అయితే రాబట్టే ప్రయత్నం చేయాలి. వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిన ప్రభుత్వ ఆస్తుల గురించి వాటిని తిరిగి రాబట్టుకోవాలి. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో టీడీపీ, జనసేన నేతలు ఎందరో జైళ్లకు వెళ్లారు, నరక యాతన అనుభవించారు. వాళ్లందరికీ ఉపశమనం కలిగించే చర్యలను కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. అందుకోసం నారా లోకేష్ ప్రతిపాదించిన రెడ్ బుక్ ను బయటకు తీస్తారా? వైసీపీకి చెంచాగిరి చేసిన పోలీస్ అధికారులను ఏం చేస్తారన్నది చూడాలి. గతంలో మేనిఫెస్టోలో చెప్పిన పనుల్లో చాలా మటుకు నెరవేర్చలేదని టీడీపీపై విమర్శలు ఉన్నాయి. ఈసారైనా సూపర్ 6 మేనిఫెస్టోలో హామీలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నెరవేర్చాల్సి ఉంటుంది.